ఒకటి అధికారులు, రెండోది నిన్న చెప్తున్నారు ఏంటి అంటే మేము సోషల్ జస్టిస్ని ఫాలో అయినాం, నలుగురిని పెట్టుకుంటే ఒకటి రెడ్డి, ఒకటి బ్రాహ్మణ, ఒకటి ఇంకోటి అని ఏదోదో చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ నేనేమన్నా ఉదయం కూడా క్వశ్చన్ చేసింది ఏంటంటే అసలు మీరు ఎన్ని మీ వర్గాలకు ఇచ్చుకున్నారో ఆ లెక్క చెప్పండి ఫస్ట్ అని. సరే దాంట్లోకి నేను పోను. ఆబ్వియస్లీ మీరు రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ మందికి ఇచ్చారనే మాట చెప్పబోతున్నట్టున్నారు. ఉంటే ఉండొచ్చు, నేను కాదని లేను. మీ లెక్క మీరు చూడాలి. నేను కూడా 11-12 ఉన్నట్టుగా అనిపించింది. 11-12 ఉన్నది. అదే ఇతర వర్గాలు బీసీలకు ఇచ్చినామని చెప్పి రెడ్లు భర్తలుగా ఉన్న వాళ్ళని పెట్టి ఆడ అది బీసీ కోటాలు. అది జస్టిఫికేషన్ కాదు. ఇంకోటి ఏమంటున్నానంటే అది కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే ఉద్యమ నేపథ్యం అనేది తెలంగాణకి ఇంపార్టెంట్ అండి. ఉద్యమకారుడిగా నేను చెప్తున్నా. ఎందుకంటే డెఫినెట్లీ ఎంతో మంది సాక్రిఫైస్ చేశారు ఉద్యమం కోసం. వాళ్ళ అసలు 99% తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ జాతుల వాళ్ళే. ఎవడు ఎఫ్సీ వాడు బ్రాహ్మలు ఎమ్మలు ఎవడు కొంత ఉన్నారు చారి ఉంటే ఉండొచ్చు కానీ బట్ 99%. సో మనం మీరు జస్ట్ లైక్ దట్ సామాజిక న్యాయం అయిపోయింది వచ్చేసింది అనుకుంటే నడవదు. చాలా కేర్ఫుల్. ప్రతి స్టెప్ కూడా అది పబ్లిక్ యొక్క దాని ఏమంటారు స్క్రూటినీ కింద ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మనం తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి సార్? అదే కదా పునర్నిర్మాణం అంటే ఏంది? మీరు ఆ సామాజిక విధ్వంసం చేసిండు, మరి దాన్ని ఎట్లా నిర్మించాలా? ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ధ్వంసం అయిపోయింది అన్న. ప్రైవేట్స్ ఒకప్పుడైతే ఎవరైనా మన హరీష్ రావు కేసీఆర్ పీరియడ్లో మీకు జ్ఞాపకం ఉంటే కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ అన్నిట్లో కూడా ఖతం చేసి పడేస్తాం, అంతా మనోళ్ళే ఉండాలన్నాడు. మేమే కేజీ టు పీజీ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తాం, ఎవడైనా సరే గవర్నమెంట్ స్కూల్ పోవాలి కానీ ప్రైవేట్ స్కూల్ పోయే పరిస్థితి రాదన్నాడు. ఆ దిశగా మన నిర్ణయాలు ఉండాలి కదా. నేను అది తర్వాత వైద్య రంగం ఉంది. కార్పొరేట్ వ్యవస్థ ఆ రోజు మనం జ్ఞాపకం ఉంటే కరోనా టైంలో వల్ల పబ్లిక్ ను పిండితే గిలగిలాడిపోయినారు. అసలు దోపిడి. ఆ దొంగలు ఇప్పుడు ఇలా బాండ్ల రూపంలో పైసలు ఇచ్చినారు. అది ఎట్లది ఏయిపోయి దెబ్బగొట్టు ఎవరు ఆపుతున్నారు? నేను వాళ్ళని వీళ్ళని ఉతుకుతే అసలు ఇక్కడ కాలేజ్ పెట్టడానికి భయపడాలి. అసలు కార్పొరేట్ స్కూల్ పెట్టాలి సార్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇవ్వాలి కదా. బడ్జెట్ మీరు ఇవ్వాలి కదా, ఆ స్కూల్స్ ఉద్ధరించాలి కదా. ఇప్పుడు ఆకుమూరి ముళ్ళువే ఆంధ్రాలో బ్రహ్మాండంగా రంగులు వేసేసి యూనిఫార్మ్లు వేసి ఒకటి కంప్యూటర్లు పెట్టి స్కూల్స్ ఒక మోడల్ క్రియేట్ చేసిండు. ఎంతసేపు పడుతుంది అట్లాంటి ఆకుమూరి ముళ్ళు కాదు ఇంకో మురళి బట్రాబాయి. ఆ కాన్సెప్ట్ లో ఎడ్యుకేషన్ మీద మీరు డ్రైవ్ చూపించి అదేవిధంగా హెల్త్ మీద డ్రైవ్ చూపించేటువంటి సందర్భం. తర్వాత లిక్కర్ ఏదైతే పాలసీ ఉందో కొన్ని చోట్ల ఈ రోజు బెల్ట్ షాపులు బంద్ అయిన మాట వాస్తవం. ఎక్కడ బంద్ అయినాయి సార్? కొన్ని చోట్ల అయినాయి, కొన్ని చోట్ల కాలేదు. అసలు వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఒక ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ కూడా అది చేయాలి. ఫస్ట్ కొట్టాలి కదా. నువ్వు దెబ్బ కొడితే పొద్దుపోయింది ఆదాయం వచ్చింది. తెలంగాణ సమాజం తాగి తిరుగుతుంటే పోరాడగడ వాడి స్కిల్ మీద వాడి నైపుణ్యం ఇవన్నీ అంటే ఒక 3 నెలల సాధ్యమయ్యే పనులు కావు. లాంగ్ టర్మ్ విజన్ కింద మన యూత్ కి మీరు తీసుకురావాలి. తర్వాత ఖచ్చితంగా మీరు రిజర్వేషన్ పెట్టాలి. ఇప్పుడు ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఆ పరిశ్రమలకు ఇచ్చేటప్పుడు కండిషన్ పెట్టాలి. 90% నువ్వు లోకల్ గా మా పిల్లలకు ఉద్యోగం ఇస్తేనే నీకు ఫెసిలిటీ ఇస్తాం, లేదా నువ్వు ఉద్యోగం పోయి ఇక్కడి నుంచి అనాలి. అంటే వాడు చచ్చుకుంటే 90% లోకల్ వాడికి ఇస్తాడు. అయితే మన పురాలకు అసలు నైపుణ్యం ఉందా? వీడు తమిళనాడుతో బెంగళూరుతో వీడు పడతా అండి. నిన్నడాక మన ఉరికి వాడిని తీసుకొని పోతుంది. తెలంగాణ అనుకుంటాడు, చదువు మానేసి మనం పడి తిరిగినోడు వాడు ఏజ్ అయిపోయి వాడికి స్కిల్ లేదా. సో వాళ్ళ కోసం రిజర్వేషన్ 90% పెట్టాల్సిన అవసరం కూడా అర్జెంట్గా ఉందా లేదా? జీవో రావాలి కదా. అరే మనకే అధికారం ఉంది కదా. నేనంటే ఇవన్నీ సరే మరీ టూ ఎర్లీ మీరు అన్నట్టు 100 రోజుల్లో ఇది కాలేదు అది కాదనటం తప్పు. కానీ బట్ ఆ ఫోకస్ ఆ దిశగా ఉంటే ఇంకా అద్భుతమైన ఒక రాడికల్ చేంజ్ లాంటిది ఒకటి కనబడాలి కదా. ఓవరాల్ పిక్చర్ రావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ 30-40 డేస్ లో డ్రైవ్ కనపడదు. 6 హామీలతో ప్రజలకు డిఫరెంట్ పరిపాలన కనపడదు. దాంతో పాటు ఈ టైప్ ఆఫ్ రిఫార్మ్స్ దిక్కు కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనేటువంటి ఒక మెసేజ్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నా నేను. సో ఇంకా మీకు నచ్చని అంశం ఏం కనబడతా ఉన్నది? నచ్చని ఏముంది కానీ ఎడ్యుకేషన్లో ఒకటి 3 చెప్పా కదా, ఎక్సైజ్ పాలసీలో ఒకటి, స్కిల్ మీద యువతను మనం ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్స్ ఒకటి, ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేసి మనం ఊరుకుంటే సరిపోదు కదండి. ఆయనకు కూడా తెలుసు ఆ సంగతి. లక్షలాది మంది బయట ఉన్నారు. ఈ పిల్లలకు మీరు ఏదో ఒక బ్యాంక్ లోన్ ఇప్పించాలి, వాడే సొంతంగా ఒక కంపెనీ పెట్టుకునే పరిస్థితి ఏర్పాటు చేయాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. లేదా బయట వాడు వస్తే వాడికి 90% రిజర్వేషన్ పక్క స్టేట్ ఇచ్చింది. నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు పక్క స్టేట్లో జరిగింది.